బిగ్ బాస్ సీజన్ 8లో 4వ వారం ఎలిమినేషన్ లో భాగంగా సోనియా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చింది. ఇక బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన సోనియాని నాగార్జున గారు మన టీవీ ద్వారా హౌస్ మేట్స్ తో మాట్లాడదామంటే మాట్లాడదాం సార్ అంది. సరే నేను అడుగుతాను, ఒక్కొక్కరి గురించి నువ్వు చెప్పు, నిఖిల్ గురించి ఏం చెప్తావు అని అడిగేసరికి నిఖిల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది సార్. నిఖిల్ చూసి చాలా నేర్చుకోవచ్చు, ఎలా ఉండాలి, ఎలా ఆట ఆడాలి అని. మరి ఎందుకు నేర్చుకోలేదు అంటే నేర్చుకుందామనే లోపుకే ఇక్కడ స్టేజ్ మీద ఉన్నాను సార్ అంటూ చెప్పుకొచ్చింది. సరే నిఖిల్కి ఏం చెప్తావు అంటే, నిఖిల్ నేను ఫైనల్గా ఒకటే చెప్తాను, బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్, నువ్వు బయటికి రావాలి కప్పుతో, నీకోసం వెయిట్ చేస్తా పెద్దోడా అంటూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. అలాగే సోనియా, నిఖిల్ కూడా. ఇక తర్వాత పృథ్వీ ఏం చెప్తావు నీ చిన్నోడు గురించి అంటే, నా చిన్నోడికి కొంచెం కోపం ఎక్కువ సార్, చిన్నోడా నేను లేనని మరీ అంత కోపం పెట్టుకో మాకు, ఏదైనా సరే జాగ్రత్తగా గేమ్ ఆడు, కోపాన్ని తగ్గించుకో, ఎవరికైనా సరే ఇచ్చి పడే బరాబర్ అంటూ పృథ్వీకి రెచ్చగొట్టే ప్రయత్నమే చేసింది సోనియా. మరి మణికంఠ గురించి ఏం చెప్తావు అంటే, మణికంఠ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి అర్థం కాదు సార్, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, తనలో నాకు నచ్చంది అదొక్కటే సార్, మిగిలినంతా చాలా బాగుంటుంది, వాడికి నాకు తమ్ముడు అక్క అనే బంధం బాగా ఏర్పడింది సార్ ఈ హౌస్లో అంటూ కొంచెం ఎమోషనల్ అయ్యింది సోనియా. మరి నాబిల్ గురించి ఏం చెప్తావు అంటే, నాబిల్ ఒక ఓసర వెళ్ళి లాంటోడు సార్, అవసరం ఉంటే ఒకలా ఉంటాడు, అవసరం లేకపోతే ఒకలా ఉంటాడంటూ నాబిల్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది సోనియా. సరే మరి విష్ణుప్రియకి ఏం చెప్తావు అంటే, విష్ణుప్రియ నీకు నాకు మిస్అండర్స్టాండింగ్తో పరిచయం అయ్యాము, నా మనసులోని ఏమీ లేదు, నిన్ను నేనేమన్నా ఒప్పించుంటే ఐఎమ్ సారీ, నా మాటలకు నువ్వు బాధపడి ఉంటే కూడా ఐఎమ్ రియల్లీ సో సారీ అంటూ విష్ణుప్రియకి సారీ చెప్పింది. ఇక యష్మి నేను వెళ్తున్నాను, మా చిన్నోడిని పెద్దోడిని నువ్వే చూసుకోవాలి అంటూ, నువ్వు గేమ్ చాలా బాగా ఆడతావు, నువ్వు నామినేషన్ చేయడం వల్లే ఈరోజు నేను బయటకు వెళ్తున్నానంటూ కొంచెం ఎమోషనల్ అయ్యింది. ఇక అలాగే హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ అందరికీ కూడా బాయ్ చెప్పేసి హాల్ దబాష్ చెప్పేసి ఎక్కువగా నిఖిల్ని అలాగే పృథ్వీని మిస్ అవుతున్నానంటూ చెప్పుకొచ్చింది స్టేజ్ మీద. మరి టాప్ 5లో ఎవరుంటారు అంటే, నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ పేర్లు చెప్పింది. మరి మొత్తంగా బిగ్ బాస్ స్టేజ్ మీద సోనియా మాట్లాడిన మాటలపై మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.